గుర్తింపు 60 సంవత్సరాలు పెండింగ్. 2 సార్లు తెచ్చుకుని కాలు తన్నుకున్నాం. ఈసారి కాల పన్నులో తలుచుకోలేదు. గుర్తింపు వచ్చినా ఇచ్చినా ఇవ్వక కంప దడిమాన్ ఎక్స్పీరియన్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని అందరినీ సమిష్టిగా జేఏసీ తీసుకొచ్చింది. మన నాయకుడు బిఎస్ ప్రసాద్ ఇందులో ఉన్నటువంటి ఇది విపక్షంలో మోరవర్ ద రాక్ మ్యాన్ ఎవర్ గేమ్ స్టూడెంట్, ద రాక్ దట్ ఈస్ ఎవర్ గేమ్ స్టూడెంట్. మరి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఫెంపాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే కోనసీమ అధ్యక్షుడిని. మరి ఇవాళ రాష్ట్రంలో 15,000 మందితో ఈ ఫెడరేషన్ పనిచేస్తూ ఉంది. ఇవాళ ఈ నిర్ణయాలు ప్రభుత్వం ఇవాళ ఒక కమిటీ, అధ్యయన కమిటీ వేసింది అంటే ప్రధానంగా ఈ ఫెడరేషన్ యొక్క గొప్పతనం అని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇది ఒక శుభసూచకంగా మీరు భావించాల్సినటువంటి అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా గ్రామీణ వ్యవస్థలో తప్పులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ సభ్యులపై ఉంది. నాయకులు చేసే పని మాత్రం మేము చేస్తా ఉన్నాం, కానీ గ్రామాల్లో తలుచుకోలేదు. కానీ వీటికి ఏమైనా రుగ్మతలు వస్తే తెలుసుకోవడానికి నేను ఉన్నాను అని రేడియాలజీ కూడా తీసుకొచ్చిందే. At the same time, you cannot see India like that without diagnosis of the skin. Dermatologist, without dermatology, without skin, there is no health of the human body and the literal organs and the movement. అలాంటి ఆయన కూడా తీసుకున్నటువంటి మహేష్ అప్రిషియేట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ఎముకలు లేకపోతే మనిషి నడవలేదు కాబట్టి ఆయన కూడా మీ వేదిక మీద తీసుకొచ్చారు. ఇలా పేరు పేరున అన్నిటికంటే సృష్టి యొక్క రహస్యం ఏంటంటే పిబిఎల్ గారి బ్రహ్మపర్యంతం తనకంటే ఇంకా ఉన్నతమైనటువంటి తను రక్షించుకుంటూ ఉన్నతమైనటువంటి సంతానం కల్పించేది సృష్టి యొక్క రహస్యం. దట్ ఈస్ నాట్ నథింగ్ బట్ సృష్టి కార్యం. అటువంటి కార్యాన్ని నిర్వర్తించు ఇలా చెప్పారు ఆయన. ఎంతోమందికి పిల్లలు లేని స్త్రీమూర్తి నాయకుడిని అభినందిస్తూ ఒకటి మాత్రం ఆయన చూడండి, అది రిక్వెస్టింగ్ యూ మహేశ్వర రెడ్డి, ఈ టీం ఎవరూ ఇవ్వనటువంటి మహిళా టీంని నాకు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వే నాణ్య పలకాలి, మహిళలతో ఉద్యమాన్ని సాధించాలి, బుద్ధుల్ని తీసుకురావాలి. గురుబుద్ధుడిగా చేయబడిన సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఆయుష్ నాకు 80 years old, 60 years I am working in this field to protect our practice. I got, but unfortunately I failed. రెడ్డి అని అంటున్నాను కాదు, రెడ్డి అని. నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు నెల్లూరు జిల్లా ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం నిర్వహించాం. ఈ 8వ వార్షికోత్సవానికి రాష్ట్ర ఫెడరేషన్ పెద్దలు అందరినీ ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి జిల్లా నుంచి పిలవడం జరిగింది. వారందరూ వచ్చి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి చాలా చక్కటి సన్నివేశాలు ఇచ్చారు. దీనికి ముఖ్య అతిథిగా ఏడీసీ గారు కూడా ఈరోజు వచ్చి వారి సందేశాన్ని కూడా అందించారు. అలాగే ఈ మా యొక్క ఆర్ఎంపీలో ఒక కొన్ని ఎప్పటి నుంచో కొన్ని జీవోలు రిలీజ్ చేసి అవి మరుగులు పడిపోతూ వస్తూ ఉంటే మా పెద్దలు రాజా సిద్ధార్థ గారు, మా ప్రసాద్ గారు వీళ్ళు దాన్ని ఈరోజు ఒక పట్టు వదలని బట్టి విక్రమార్కులాగా గట్టిగా పట్టుకొని ఈరోజు ఢిల్లీకి వెళ్ళి జేపీ నడ్డా గారు హెల్త్ మినిస్టర్ కలిసి వాళ్ళ ద్వారా ఇక్కడికి స్టేట్ గవర్నమెంట్కి చెప్పించి ఒక కమిటీ వేయించి ఈరోజు మా సభ్యులందరి మనోభావాలను కాపాడి వాళ్ళ యొక్క మన్నలను పొందినటువంటి మా పెద్ద ఆయన రాజా సిద్ధార్థ గారికి మరొకసారి నా హృదయపూర్వక మీడియా మనకుగా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఈ ఫెడరేషన్లో జరుగుతున్న కారణంగా నేను ఈరోజు మా సభ్యులు దాదాపు 450 మంది ఉన్నారు ఈ జిల్లాలో. వీళ్ళందరినీ ఎఫ్ఈఎంపీ ఫెడరేషన్లో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళు మన రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, పెద్దలు రాజా సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని మా పెద్దలకు మీడియా పరంగా ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఆర్ఎంపీ సమావేశంలో ఈరోజు రాష్ట్ర ఫెడరేషన్లో ఉన్న రెడ్డి గారి అసోసియేషన్ నాయకత్వంలో మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఫెడరేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా 19వ తారీఖున జరిగేటువంటి ఈ జిల్లా మహాసభకి
మరి అందరూ కూడా రావాలని చెప్పేసి మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తాము. ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఒక కమిటీని ఈరోజు పరిశీలన కమిటీ మరి ఆర్ఎంపీ వ్యవస్థ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక మరి ప్రభుత్వం మాకంతా అనుకూలంగా వస్తుందని చెప్పేసి మేమంతా కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎవరు వెళ్ళలేనటువంటి మరి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మరి ఈరోజు గ్రామీణ వైద్యులు మరి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికి కూడా పూర్తిగా ప్రభుత్వం ఇప్పటికి కూడా మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా గవర్నమెంట్ నుంచి మరి వైద్య సదుపాయాన్ని పూర్తిగా కల్పించలేనటువంటి పరిస్థితులు ఇవాళ గ్రామీణ వైద్యులు ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మాకు గుర్తింపనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి గతంలో కొన్ని జీవోలు విడుదల చేయడం జరిగింది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ కాలేదు. కానీ ఈరోజు మరి ప్రభుత్వం కూడా గత ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని మిమ్మల్ని గుర్తిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. హామీని ఈవేళ నెరవేర్చమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా మరి టీడీ జనార్దన్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో జేఏసీ కింద ఏర్పాటు చేసి మరి గౌరవాధ్యక్షులుగా టీడీ జనార్దన్ గారు ఇవాళ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఈ సమావేశాలని ఏర్పాటు చేసి మరి విజయవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి మా ద్వారా మా యొక్క సంఖ్యని మేము వారికి తెలియజేసి మరి మా యొక్క అవసరాన్ని వారికి వివరించడం జరిగింది. భవిష్యత్తులో మరి అందరికీ కూడా గ్రామీణ వ్యవస్థకి న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మరి 19వ తారీఖున జరిగేటువంటి సమావేశానికి మాత్రం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ అంతా కూడా హాజరు కావాలని చెప్పేసి మేము మీ ద్వారా, పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.